వీళ్ళు వచ్చేటప్పటికి అన్ని రంగాలు మెడికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లాంటి రంగాల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే కమ్మ సామాజిక వర్గం బాగా తమ సంపాదన అంటే ఒక 10 ఎకరాల పొలం ఉంది, 5-6 ఎకరాలు అమ్మేసి మరి బిడ్డల్ని ఆ ఇంజనీరింగ్ కాలేజీలో వాటిట్లో చదివించి వాళ్ళు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యేదాకా ఈ డబ్బులు ఖర్చు పెడతా వచ్చారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఆ తరం సెటిల్ అయిపోయారు. అందుకనినే వాళ్ళకి చంద్రబాబు అంటే అభిమానం ఉంటది. ఇప్పుడు మీరు గనక సాఫ్ట్వేర్ కంపెనీలో అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి బాసులు ఉంటారు చూడండి, సీనియర్లు, వాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అయ్యన్నా ఉంటారు, లేకపోతే చంద్రబాబు అభిమానులు అయ్యన్నా ఉంటారు. ఎందుకని ఆ టైంలో వచ్చినాయి కాబట్టి మేము బతికాం అనేటువంటి ఫీల్. వాళ్ళు తర్వాత 2004 తర్వాత ఏమైందంటే అది కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, డబ్బున్నటువంటి వాడికే పరిమితమైనటువంటి ఆ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు పేదవాడికి అందడం ప్రారంభమైంది. ఎప్పుడైతే 2004 తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారో పేదవాడు అందుకోవడం ప్రారంభించాడు. పేదవాడు అందుకున్నాక ఈ పేదవాడు కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు ఆ తరం వచ్చాకనే చంద్రబాబుకి పెద్ద మైనస్ అయింది. అంతకుముందు అయితే అసలు చంద్రబాబు లేని రాష్ట్రాన్ని ఆలోచించలేకపోయాం, చంద్రబాబు లేని రాష్ట్రాన్ని ఆలోచించలేకపోయాం. కానీ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు తీశాక చంద్రబాబు లేని రాష్ట్రమే బాగుంది అనిపించింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇక దిక్కు చంద్రబాబు అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినప్పుడు అనిపించలేదు. మళ్ళీ ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చూశాక చంద్రబాబు కంటే